న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ తో కుమ్మక్కైన రియల్ మాఫియా ఇప్పుడు రూటు మార్చింది. 1988లో పంచాయతీరాజ్ యాక్ట్ ను గత ప్రభుత్వాలు రద్దు చేసిన గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటూ స్పెక్ట్రా సరికొత్త నాటకానికి తెరలేపింది. నాకింత నీకింత మనకంత అన్న చందంగా మారింది వీరి వ్యవహారం. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా రియల్ మాఫియా కేటుగాలు వేల కోట్లు కొలకొట్టారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 100 కోట్లను పంగనామం పెట్టింది ఈ మాఫియా. అడ్డుకోవాల్సిన రేరా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆదాయ పన్ను శాఖ అధికారులు జాడ లేకుండా పోయారంటూ ఈ అవినీతి తిమింగలాలను జైలుకు పంపాల్సిన ఏసీబీ నజరేదంటూ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇక స్పెక్ట్రా అరాచకాలపై ఏఎన్ఎన్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రియల్ మాఫియాపై చర్చకు దారి తీయడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఏసీబీ ఉన్నతాధికారులు ఈ కేటుగాళ్లపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ తో కుమ్మక్కైన రియల్ మాఫియా ఇప్పుడు రూటు మార్చింది. 1988లో పంచాయతీరాజ్ యాక్ట్ ను గత ప్రభుత్వాలు రద్దు చేసిన గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటూ స్పెక్ట్రా సరికొత్త నాటకానికి తెరలేపింది. నాకింత నీకింత మనకే అంత అన్న చందంగా మారింది వీరి వ్యవహారం. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా రియల్ మాఫియా కేటుగాళ్లు వేల కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 100 కోట్లను పంగనామం పెట్టింది ఈ మాఫియా. అడ్డుకోవాల్సిన రేరా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆదాయ పన్ను శాఖ అధికారులు జాడ లేకుండా పోయారంటూ ఈ అవినీతి తిమింగలాలను జైలుకు పంపాల్సిన ఏసీబీ నజరేదంటూ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇక స్పెక్ట్రా అరాచకాలపై ఏఎన్ఎన్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రియల్ మాఫియాపై చర్చకు దారి తీయడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఏసీబీ ఉన్నతాధికారులు ఈ కేటుగాళ్లపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.